నేను 7,299 రూపీస్ ఉన్న ఈ ఎయిర్ ఫ్రైయర్ ని ఓన్లీ 5,327 రూపీస్ కే కొన్నాను. ఆ సీక్రెట్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లస్ ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ ని కొన్న వాళ్ళు ఎలా యూస్ చేయాలి అనేది కూడా నేను చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు మీరు మిస్ అవుతారు. హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు విజయాస్ వీడియోస్. నేను మీ విజయాని. ఫస్ట్ ఒక ఎక్సైటింగ్ న్యూస్ చెప్పాలి. మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యాయి. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే అయిందండి. చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజు నేను చాలా స్పెషల్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చానండి. చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు, మీరు ఏ ఎయిర్ ఫ్రైయర్ ని యూస్ చేస్తున్నారు, దాని ప్రైస్ ఎంత, కెపాసిటీ ఎంత, మీరు ఎంత ప్రైస్ కి కొన్నారు. ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే, మా ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉన్నారండి, మేము ఎంత కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్ ని తీసుకోవాలో సజెస్ట్ చేయండి అని. ఇవన్నీ కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. తప్పకుండా చూడండి. వీడియో లాస్ట్ లో ఫెస్టివల్ లో ప్రొడక్ట్ ని ఎలా చీప్ గా కొనాలి ఆ సీక్రెట్ చెప్తాను. మీరు అస్సలు మిస్ అవ్వకండి. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను పోస్ట్ చేసిన ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కదండి. ఫస్ట్, చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయబోతున్నాను. నేను యూస్ చేసే ఎయిర్ ఫ్రైయర్ ఇదే చూడండి. ఇది ఫిలిప్స్ బ్రాండ్. దీని కెపాసిటీ వచ్చేసి 4.1 లీటర్స్. ప్రెసెంట్ దీని ప్రైస్ అయితే 7,299 రూపీస్ ఉంది. బట్ నేను కొన్నదైతే 5,327 రూపీస్ కే. 4.1 లీటర్ కెపాసిటీ అంటే ఎంత మందికి సరిపోతుంది అంటే 4 to 5 మెంబర్స్ పీపుల్ ఉంటే కనుక ఫ్యామిలీకి సరిపోతుందండి. ఒకవేళ అంతకంటే తక్కువ 2 మెంబర్స్ లేదా 3 మెంబర్స్ కనుక ఫ్యామిలీలో ఓన్లీ 3 లీటర్స్ కెపాసిటీ అయితే సరిపోతుంది. అదే కనుక ఫ్యామిలీలో 4 మెంబర్స్ కంటే ఎక్కువ కనుక ఉంటే 6 లీటర్ కెపాసిటీ ఉన్నది లేదా అంతకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవడం చాలా బెటర్ అండి. మనం ఎక్కువ కెపాసిటీ తీసుకోకుండా తక్కువ కెపాసిటీ కనుక తీసుకున్నామంటే ఎక్కువ బ్యాచెస్ కింద వేసుకోవాల్సి వస్తుంది. మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది, అలాగే కరెంట్ కూడా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు బాస్కెట్ చూపిస్తాను చూడండి. ఇది 4.1 లీటర్ కెపాసిటీ ఉన్న బాస్కెట్ అండి. ఈ బాస్కెట్ లో మనము ఈజీగా 4 చికెన్ లెగ్ పీసెస్ ని పెట్టుకోవచ్చు ఒకేసారి. అలాగే పెద్ద ఫిష్ పీసెస్ అయితే 6 నుంచి 7 పీసెస్ ఈజీగా పెట్టుకోవచ్చు దీంట్లో. ఇంకా 250 గ్రామ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఈజీగా సరిపోతాయి దీంట్లో. ఇప్పుడు బాస్కెట్ ని దీంట్లో పెట్టేసుకోవడమే. మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ఆర్ పాజ్ బటన్ ఉంటుంది. అది మనం ప్రెస్ చేస్తే గనక మనకి ఇక్కడ ఇది టెంపరేచర్ సెట్ చేసుకోవడం అండి. ఇదేమో టైం సెట్టింగ్ చేయడం. మనం దీన్ని పైకి అలా అన్నప్పుడు మనకి ఇక్కడ టెంపరేచర్ అనేది సెట్ అవుతుంది. పైది ఇంక్రీజ్ చేయడం, కింద బటన్ వచ్చేసి డిక్రీజ్ చేయడం. అలాగే ఇది టైం అన్నమాట. ఇది ఇంక్రీజ్, ఇది తగ్గించడం అన్నమాట టైం. ఈ టెంపరేచర్ అలాగే టైం సెట్టింగ్ ఈజీగా ఎవరైనా కూడా చేయొచ్చండి. నేను ఫిలిప్స్ బ్రాండ్ ఎందుకు సెలెక్ట్ చేశాను అంటే, ఫిలిప్స్ అనేది వరల్డ్ ఫేమస్ బ్రాండ్. ఇయర్స్ వరకు కూడా మనకి పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. దీనిలో ఉన్న బాస్కెట్ మనకి విడిగా ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి మనం క్లీనింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఈ ఎయిర్ ఫ్రైయర్ ని కొని ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుందండి. దీనికి నేను ఇచ్చే రేటింగ్ అయితే 5 out of 5. నాకైతే ఎయిర్ ఫ్రైయర్ చాలా బాగా నచ్చింది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే టెంపరేచర్ గైడ్ లో నేను చాలా ఇంపార్టెంట్ సీక్రెట్ టిప్ చెప్తాను. ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ కొన్నప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్ ని మనం బై చేసిన వెంటనే కూడా మనం దీనిలో ఫుడ్ వేసి అస్సలు కుక్ చేయకూడదండి. మరి ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పే 3 సింపుల్ స్టెప్స్ ని తప్పకుండా ఫాలో చేయండి. స్టెప్ నెంబర్ 1, మనకి వచ్చిన ప్యాకేజ్ బాక్స్ లో అన్ని ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ చెక్ చేయండి. ఏమేమి ఉండాలి అంటే, ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ యూనిట్ ఉండాలి, దాని తర్వాత ఈ బాస్కెట్ ఉండాలి, ఈ ట్రే కూడా తప్పకుండా ఉండాలి. స్టెప్ నెంబర్ 2, అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయని చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాత బాస్కెట్ ని అలాగే ట్రే ని రెండింటిని కూడా మనం సోప్ వాటర్ తో ఒకసారి వాష్ చేయాలి. బాస్కెట్ ని అలాగే ట్రే ని వాష్ చేయడం వల్ల ఫ్యాక్టరీ స్మెల్ అనేది కంప్లీట్ గా పోతుంది. స్టెప్ నెంబర్ 3, ఎయిర్ ఫ్రైయర్ ని మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఒకసారి ఎంటీగా రన్ చేయాలి. ఎంటీ బాస్కెట్ తో ఎయిర్ ఫ్రైయర్ ని 200 డిగ్రీస్ కి సెట్ చేసి 10 మినిట్స్ వరకు రన్ చేయాలి. ఈ స్టెప్ ని కనుక మీరు మిస్ చేసినట్లయితే స్టార్టింగ్ లో మనం ఫుడ్ కుక్ చేసినప్పుడు ఒక 2-3 టైమ్స్ వరకు ఫుడ్ అనేది ప్లాస్టిక్ స్మెల్ వస్తుంది. మనం చేసిన ఫుడ్ టేస్ట్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. తప్పకుండా ఈ స్టెప్ ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, మనం టెంపరేచర్ గైడ్ ని తెలుసుకుందాం. ఈ టెంపరేచర్ గైడ్ ని మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. చికెన్ 200 డిగ్రీస్ 12 నుంచి 15 మినిట్స్ కుక్ చేయాలి. ఫిష్ కి 200 డిగ్రీస్ 10 నుంచి 12 మినిట్స్ వరకు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే 180 డిగ్రీస్ 15 మినిట్స్. పన్నీర్ ఫ్రై అయితే 180 డిగ్రీస్ 8 నుంచి 10 మినిట్స్. వెజిటబుల్స్ 180 డిగ్రీస్ 10 మినిట్స్. బ్రెడ్ టోస్ట్ కనుక చేస్తున్నట్లయితే 180 డిగ్రీస్ 5 మినిట్స్. ఫ్రోజన్ ఫ్రూట్స్ కనుక అయితే 180 డిగ్రీస్ 10 మినిట్స్. ఇప్పుడు నా సీక్రెట్ టిప్ చెప్తాను. డిఫరెంట్ బ్రాండ్స్ లో టెంపరేచర్ అనేది డిఫరెంట్ గా ఉంటుందండి. దానికోసం అని ఇప్పుడు నేను చెప్పిన టెంపరేచర్ కి 2 డిగ్రీస్ తక్కువ సెట్ చేసి ట్రై చేయండి. పర్ఫెక్ట్ గా వస్తే అదే టెంపరేచర్ ని కంటిన్యూ చేయండి, లేదంటే ఒరిజినల్ టెంపరేచర్ కి సెట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఫుడ్ అనేది మనకి స్టార్టింగ్ లో ప్రాబ్లం అనేది రాదండి, బర్న్ అయిపోకుండా ఉంటుంది.
మనం కావాలంటే ఇంకో 2 minutes ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, కానీ బర్న్ అయిపోతే మాత్రం ఫుడ్ అనేది వేస్ట్ అవుతుంది. ఇప్పుడు నా 10 మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఇందులో టిప్ నెంబర్ 7 మాత్రం చాలా సీక్రెట్ టిప్ అండి, అది చాలా మందికి తెలియదు. ఈ టిప్ ని ఫాలో అవడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి. అసలు ఫుడ్ టేస్ట్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. టిప్ నెంబర్ 1, ప్రీహీట్ చేయాలి. మనం ఎయిర్ ఫ్రైయర్ లో ఫుడ్ ని కుక్ చేసే ముందు 3 minutes ప్రీహీట్ చేయాలి. దాని వల్ల ఫుడ్ అనేది ఈవెన్ గా క్రిస్పీగా అవుతుంది. టిప్ నెంబర్ 2, సింగిల్ లేయర్. ఫుడ్ అనేది బాస్కెట్ లో ఎప్పుడు కూడా సింగిల్ లేయర్ లోనే పెట్టండి, దాని వల్ల ఫుడ్ అనేది చక్కగా కుక్ అవుతుంది. టిప్ నెంబర్ 3, ఫుడ్ ని డ్రై చేయాలి. మనం చికెన్ ని గానీ లేదంటే పొటాటోస్ ని గానీ ఇట్లాంటివి ఏవైనా ఫుడ్ ని మనం చాలా క్రిస్పీగా రావాలి అని కనుక మనం అనుకున్నప్పుడు ఆ ఫుడ్ ని మనం ఫస్ట్ టిష్యూ తో కంప్లీట్ గా డ్రై చేసేయాలి. ఎంత డ్రైగా ఉంటే ఫుడ్ అనేది దీంట్లో అంత క్రిస్పీగా వస్తుంది. టిప్ నెంబర్ 4, ఆయిల్ స్ప్రే వాడండి. ఆయిల్ ని బాస్కెట్ లో ఎప్పుడు కూడా వేసేయకండి, అట్లాగా జస్ట్ స్పూన్ తో వేసే కంటే కూడా మనం ఆయిల్ స్ప్రే ని కనుక యూజ్ చేసినట్లయితే ఫుడ్ కి ఆయిల్ అనేది ఈవెన్ గా కోట్ అవుతుంది. టిప్ నెంబర్ 5, హాఫ్ వే ఒకసారి బాస్కెట్ ని బయటకు తీసి ఫుడ్ ని ఫ్లిప్ చేయండి లేదంటే షేక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ కెపాసిటీ ఎయిర్ ఫ్రైయర్ ని తీసుకున్నా సరే మధ్యలో ఒకసారి బయటకి తీసి లోపల ఉన్న ఫుడ్ ని ఫ్లిప్ చేయడం గానీ లేదంటే ఒకసారి బాస్కెట్ ని షేక్ చేయడం గానీ చేయాలి. అది మాత్రం కంపల్సరీగా చేయాలి, లేదంటే లోపల ఉన్న ఫుడ్ అనేది ఈవెన్ గా కుక్ అవ్వదు. టిప్ నెంబర్ 6, మ్యారినేట్ చేయాలి. మనం దీనిలో ఫుడ్ ని కుక్ చేసే ముందు కనీసం 30 minutes దానికి మసాలా వేసి చక్కగా మ్యారినేట్ చేసి ఉంచండి. మీకు ఒకవేళ టైం కనుక ఉంటే నైట్ ఫుడ్ ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్ లో ఉంచండి. నెక్స్ట్ డే దాన్ని ఫ్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 7, నేను చెప్పిన సీక్రెట్ టిప్, కోల్డ్ వాటర్ సోప్. పొటాటోస్ ని వెజిటేబుల్స్ ని ఎయిర్ ఫ్రైయర్ లో మనం ఫ్రై చేసే ముందు ఒక 5 minutes పాటు కోల్డ్ వాటర్ లో కనుక మనం సోక్ చేయడం వల్ల దానిపైన ఉండే స్టార్చ్ అనేది రిమూవ్ అవుతుంది. దాని వల్ల ఫుడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ టిప్ ని నేను ఫాలో అవడం స్టార్ట్ చేసిన తర్వాత నేను ప్రిపేర్ చేసే ఫుడ్ అనేది అవుట్ సైడ్ సూపర్ క్రిస్పీ వస్తుంది. ఇది నేను స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్స్ కంప్లీట్ గా మారిపోయినాయి. టిప్ నెంబర్ 8, టెంపరేచర్ గైడ్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వడం. నేను ఇలా చూపించిన టెంపరేచర్ గైడ్ ని మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, మీ ఎయిర్ ఫ్రైయర్ లో ఆల్రెడీ ఇన్బిల్ట్ టెంపరేచర్ సెట్టింగ్స్ ఉంటే అవి ఫాలో అవ్వండి, లేదంటే నేను ఇందాక స్క్రీన్ మీద చూపించిన టెంపరేచర్ గైడ్ ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసి యూజ్ చేసుకోండి. టిప్ నెంబర్ 9, రెగ్యులర్ క్లీనింగ్ చేయాలి. మనం ఫుడ్ ని దీనిలో కుక్ చేసిన తర్వాత దాన్ని కంపల్సరీగా క్లీన్ అనేది చేయాలండి, అలాగే దాన్ని క్లోజ్ చేసేసి వదిలేయకూడదు. ఎవ్రీ యూస్ తర్వాత బాస్కెట్ ని వాష్ చేయండి. టిప్ నెంబర్ 10, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎయిర్ ఫ్రైయర్ లో మనం చేయలేని ఫుడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, చేయగలిగేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడకుండా భయపడకుండా అన్ని రెసిపీస్ ని దీనిలో వేసి ట్రై చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఎన్నో రెసిపీస్ ని దీనిలో పర్ఫెక్ట్ గా కుక్ చేయగలుగుతాం. ఇప్పుడు మోస్ట్ డేంజరస్ కామన్ మిస్టేక్స్ చెప్తాను. ఇది చేస్తే ఎయిర్ ఫ్రైయర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. మిస్టేక్ నెంబర్ 1, ఎయిర్ ఫ్రైయర్ ని ఎంటీగా రన్ చేయకపోవడం వల్ల ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు ఆ ఫ్యాక్టరీ స్మెల్ అనేది ఫుడ్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఈ మిస్టేక్ ని మీరు అస్సలు చేయగలరు. మిస్టేక్ నెంబర్ 2, బాస్కెట్ ని ఓవర్ క్రౌడ్ చేయడం. చాలా మంది బాస్కెట్ కి ఒక లేయర్ లో వేయకుండా ఫుడ్ అనేది ఓవర్ క్రౌడ్ చేసేస్తూ ఉంటారు. ఒకదాని మీద ఒకటి అలా పెట్టడం వల్ల ఫుడ్ అనేది ప్రాపర్ గా కుక్ అవ్వదు. మనం ఎంత ఎక్కువ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నా సరే తప్పకుండా ఒకటే లేయర్ లో మనం ఫుడ్ అనేది కుక్ చేసుకోవాలి. మిస్టేక్ నెంబర్ 3, ఆయిల్ ని ఎక్కువగా వేసేయడం. మనం అసలు ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేసేదే మన డైట్ లో ఆయిల్ ని రెడ్యూస్ చేయడం కోసం. దీంట్లో మనం ఓవర్ గా ఆయిల్ వేసేయడం వల్ల యూజే లేదు, దాని వల్ల ఎయిర్ ఫ్రైయర్ డ్యామేజ్ అవుతుంది. మనం దీనిలో ఆయిల్ ని స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, లేదంటే 1 teaspoon ఆయిల్ ని మనం ఫుడ్ కి కోట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్ లో యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని మనం డీప్ ఫ్రై కి యూజ్ చేసే అంత ఆయిల్ ని వేయడం లేదంటే ఎక్కువ ఆయిల్ ని దానిలో వేసేయడం అనేది చాలా పెద్ద మిస్టేక్ అండి. అది మిస్టేక్ నెంబర్ 4, మధ్యలో ఒకసారి తీసి బాస్కెట్ ని షేక్ చేయకపోవడం. మనం సెట్ చేసిన టైంలో మధ్యలో ఒకసారి తీసి బాస్కెట్ ని షేక్ కనుక చేయలేదంటే, ఉన్న ఐటమ్స్ ని మనం ఒకసారి ఫ్లిప్ చేయలేదు అంటే దాని వల్ల ఫుడ్ అనేది ఈవెన్ గా అసలు కుక్కే అవ్వదు. తప్పకుండా బాస్కెట్ ని మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి షేక్ చేయడం గానీ ఫుడ్ ఐటమ్స్ ని ఫ్లిప్ చేయడం గానీ చేయాలి. అప్పుడే ఫుడ్ అనేది ఈవెన్ గా కుక్ అవుతుంది. మిస్టేక్ నెంబర్ 5, చాలా పెద్ద మిస్టేక్ అండి ఇది. మన ఎయిర్ ఫ్రైయర్ బాస్కెట్ అనేది నాన్ స్టిక్ కోటింగ్ తో వస్తుంది. నాన్ స్టిక్ కోటింగ్ ఉన్న ఈ బాస్కెట్ ని మనం మెటల్ స్క్రబ్బర్ పెట్టి రబ్ చేసి మనం అస్సలు క్లీనే చేయకూడదు. మనం సాఫ్ట్ స్పాంజ్ ని గానీ లేదంటే మన హ్యాండ్ తోనే మనం క్లీన్ చేస్తే సరిపోతుంది. మెటల్ స్క్రబ్బర్ ని యూస్ చేసి బాస్కెట్ ని క్లీన్ చేయడం వల్ల లోపల ఉన్న నాన్ స్టిక్ కోటింగ్ మొత్తం పోతుంది. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ని ఎలా క్లీన్ చేయాలి అనే టిప్స్ చెప్తాను. ఎయిర్ ఫ్రైయర్ ని క్లీన్ చేయడం చాలా ఈజీ. నేను 5 సింపుల్ స్టెప్స్ లో చెప్తాను. స్టెప్ నెంబర్ 1, మనం ఫుడ్ ని కుక్ చేసిన తర్వాత దానిలోంచి ఐటమ్స్ తీసేసిన తర్వాత బాస్కెట్ ని 30 minutes కంప్లీట్ గా కూల్ చేయాలి. స్టెప్ నెంబర్ 2, బాస్కెట్ ని మనం కోల్డ్ వాటర్ లో గానీ లేదంటే వార్మ్ వాటర్ లో గానీ కాసేపు అలా సోక్ చేసి ఉంచాలి. అలా నానబెట్టడం వల్ల దానిపైన ఫుడ్ అనేది హార్డ్ గా ఉండకుండా మనం క్లీన్ చేసేటప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుంది.
స్టెప్ నెంబర్ 3, మనం దాన్ని క్లీన్ చేసేటప్పుడు మన హ్యాండ్ ని గానీ లేదంటే సాఫ్ట్ స్పాంజ్ ని గానీ యూజ్ చేసి ఆ పైన ఉన్న ఫుడ్ మెటీరియల్స్ ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. స్టెప్ నెంబర్ 4, ఈ మెయిన్ యూనిట్ ని వెట్ క్లాత్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంతేగాని ఈ మెయిన్ యూనిట్ మాత్రం అస్సలు వాటర్ లో డిప్ చేయకూడదు. వాటర్ లో కనుక డిప్ చేస్తే ఎయిర్ ఫ్రైయర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోతుంది. స్టెప్ నెంబర్ 5, బాస్కెట్ కంప్లీట్ గా డ్రై అయిన తర్వాతే మెయిన్ యూనిట్ ఫిక్స్ చేయాలి. ఇలా మనం ఎయిర్ ఫ్రైయర్ ని ఎప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎయిర్ ఫ్రైయర్ చాలా ఇయర్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను స్టార్టింగ్ లో ప్రామిస్ చేసినట్టు ఆ సీక్రెట్ ని రివీల్ చేయబోతున్నాను. అంత కాస్ట్ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ ని తక్కువ ప్రైస్ కి ఎలా కొన్నాను అంటే దసరా ఆఫర్ లో కొన్నానండి. దసరాకి అమెజాన్ లో ఆఫర్ ఇస్తూ ఉంటాడు కదా, ఆ ప్రైస్ డ్రాప్ అప్పుడు నేను ఎయిర్ ఫ్రైయర్ ని కొనుక్కున్నాను. దాని వల్ల నేను 1972 రూపీస్ ని సేవ్ చేయగలిగాను. మీరు కూడా ఇలా సేవ్ చేయాలి అనుకుంటే టిప్ నెంబర్ 1, మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్ ని అమెజాన్ విష్ లిస్ట్ లో యాడ్ చేసి ఉంచండి. ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. టిప్ నెంబర్ 2, ఫెస్టివల్ సీజన్ కోసం వెయిట్ చేయండి. దసరా, దివాళీ, న్యూ ఇయర్ ఇలాంటి టైంలో స్పెషల్ ఆఫర్స్ చాలానే పెడతారు. చాలా ప్రొడక్ట్స్ కి 30 నుంచి 40% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇలాంటి టైంలో కనుక బై చేస్తే మీరు తప్పకుండా సేవ్ చేయగలుగుతారు. టిప్ నెంబర్ 3, మీరు కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయి ఉంటే కనుక ప్రైమ్ డే సేల్ లో ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది. మనీ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉందండి, నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా యాక్టివ్ గా ఉన్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్ లో ఉంది, తప్పకుండా ఫాలో చేయండి. కమెంట్స్ లో చెప్పండి మీకు ఏ ఎయిర్ ఫ్రైయర్ ఉంది, మీరు కూడా ఫెస్టివల్ టైమ్ లో కొనుక్కున్నారా లేదా అనేది, మీరు ఎంత ప్రైస్ పెట్టి ఎయిర్ ఫ్రైయర్ ని కొన్నారో తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేయండి, నేను చూస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దాని వల్ల నేను పోస్ట్ చేసిన ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.